తెలంగాణలో ఉన్న బజాజ్ ఎలక్ట్రానిక్స్, క్రోమా, రిలయన్స్ డిజిటల్ వాళ్ళు అందరూ లేస్లో, వేరే రేస్లో, లేకపోతే క్యాడ్బరీలో, నెస్లేలో, స్నిక్కర్స్లో. సో ఆయన ఏం చేస్తాడు, అరే నాది చాక్లెట్స్ పోవట్లేదు అని ఆయన కూడా తక్కువ చేస్తాడు. నా మనం టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ చూద్దాం. ఒకటి రేట్, అంటే 10% ఇంక్రీజ్ అయితే ఏమంటారు, వాకింగ్ ఇన్ఫ్లేషన్, గెలపింగ్ ఇన్ఫ్లేషన్, క్రీపింగ్ 12% అంటే అట్లా. ఓకే, సో ఆన్ బేసిస్ ఆఫ్ రేట్. ఇంకొక టైప్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ దేర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ వాట్? వన్ ఈజ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మనీ సప్లై. మనీ సప్లై, దట్ ఈస్ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఇంకొకటి కాస్ట్ మీద డిపెండ్ అయ్యి, అంటే కాస్ట్ పుష్, కాస్ట్ ఈస్ పుషింగ్, డిమాండ్ ఈస్ పుల్లింగ్, అట్లా అనమాట. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ ఎ డిఫరెంట్ వన్. ఓకే, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని వస్తుంది మనకు, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. ఇది మనం చూడాలి, ఇది చూద్దాం. రైట్, బికాస్ వీ హ్యావ్ డన్ విత్ దిస్, సో లెట్ us go with this now. ఓకే, ఇది అర్థం చేసుకోవడానికి మనకు ఒక చిన్న బేసిక్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి మనం. ప్రొడ్యూసర్, ఓకే, ఆల్సో కాల్డ్ యాజ్ ఏంటండి, మ్యానుఫ్యాక్చరర్, అంతే కదా. హీఈస్ ద పర్సన్ హూ ప్రొడ్యూసెస్ దిస్ డిజిటల్ పెన్, హూ ప్రొడ్యూసెస్ దిస్ స్మార్ట్ బోర్డ్, హూ ప్రొడ్యూసెస్ దిస్ స్పాంజ్ ఎక్సెట్రా, వుడ్ ఎక్సెట్రా. ప్రొడ్యూస్ చేసిన తర్వాత హోల్సేలర్స్కి ఇస్తాడా లేదా? హీ విల్ గివ్ టు హోల్సేలర్స్ ఆర్ నాట్? ఎస్ సార్, ఇస్తాడు సార్. వెరీ గుడ్ సార్, ఫైన్ సార్, అర్థమైంది సార్. ఓకే, దెన్ హీ విల్ గివ్ టు రిటైలర్స్ ఆర్ నాట్? ఎస్ సార్, వెరీ ట్రూ సార్, రిటైలర్స్కి ఇస్తాడు సార్, కరెక్టే. దెన్ లాస్ట్ వన్ ఎవరు మరి? ఇవన్నీ ఎందుకు? బికాజ్ ఆయన ప్రొడ్యూస్ చేసినవి మనకు దొరకాలి, అంతే కదా, కన్జ్యూమర్స్కి దొరకాలి. ఆయన ప్రొడ్యూస్ చేసినవి మన దగ్గర రావాలి. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్, మై డియర్ స్టూడెంట్స్, సప్లై చైన్. ఒకవేళ ఈ సప్లై చైన్కి మేనేజ్ ప్రాపర్గా చేయలేదనుకోండి, ఈ సప్లై చైన్స్కి ప్రాపర్గా మేనేజ్ చేయలేదనుకోండి, ప్రాపర్గా మేనేజ్ చేయలేదంటే దానికి అర్థం ఏముంది? ఆయన ప్రొడ్యూస్ చేసిన ప్రొడక్ట్స్ డిమాండ్ ఎంత ఉంది అంట క్వాంటిటీ, ఆయన ప్రొడ్యూస్ చేసిన ప్రొడక్ట్స్ టైమ్లీ డెలివరీ, ఇది ప్రాపర్గా, ఈ రెండు ప్రాపర్గా అవుతున్నాయా లేదా చూడడానికి మేనేజ్మెంట్ అంటారు, సప్లై చైన్ మేనేజ్మెంట్. మీన్స్ డిమాండ్ ఈజ్ 100 యూనిట్స్ ఆర్ ప్రొడ్యూస్ ఆర్ నాట్. దిస్ ఈజ్ ఫస్ట్ పాయింట్ అండి. డిమాండ్ ఈజ్ 100, డిమాండ్ ఎంత ఉంది? 100 యూనిట్స్ ఉంది. సప్లై ఎంత ఉంది? 100 యూనిట్స్ ఉంది. ఓకే, అంటే సప్లై డిమాండ్ ఈక్వల్గా అయిపోయింది, షార్టేజ్ ఆఫ్ ఫుడ్ ఉండదు, ప్రైస్ ఎంత ఉన్నింది అంతే ప్రైస్ ఉంటుంది. ఓకే, మళ్ళీ ఇట్ ఈస్ మేజర్లీ, దాని గురించి నేను మీకు మంచిగా తర్వాత చెప్తా, ఇప్పుడు ఇంత అర్థం చేసుకోండి. మళ్ళీ 100 యూనిట్ డిమాండ్ ఉంది, ప్రొడక్షన్ కూడా 100 ఉంది, కానీ టైమ్లీ డెలివరీ రాలేదు. వచ్చిందంటే మంచి బల్లె ప్రైసెస్ సేమ్ ఉంటాయి. ఓకే, సో ఈ రెండులో మ్యాచింగ్ అవ్వలేదంటే మీరు ఏం చూస్తారండి? వాట్ యు విల్ సీ? యూ విల్ సీ ఇన్ఫ్లేషన్. ఏం చూస్తారు? రెండింటిలో మ్యాచింగ్ అవ్వలేదంటే ఇన్ఫ్లేషన్ చూస్తారు. ఇఫ్ సప్లై డస్ నాట్ మ్యాచ్ ది డిమాండ్, ఐదర్ బికాస్ ఆఫ్ ది రెస్ ప్రొడక్షన్ ఆర్ బికాస్ ఆఫ్ ది టైమ్లీ డెలివరీ అవ్వట్లేదు, దెన్ యూ విల్ సీ వాట్? ఇన్ఫ్లేషన్ చూస్తారు మీరు. ఓకే, సో ఈ క్వాంటిటీ ప్రొడ్యూస్ చేయడం, క్వాంటిటీ ఆయన దగ్గర నుంచి కన్స్యూమర్కి టైంకి డెలివరీ అవ్వాలి, టైంకి వెళ్ళిపోవాలి. ద వాల్యూమ్ కూడా, క్వాంటిటీ ప్రొడ్యూస్ కూడా వెళ్ళిపోవాలి. Then you will not see inflation, otherwise you will see inflation.
దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ సప్లై చైన్. ఈ సప్లై చైన్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నౌ యూ అండర్స్టూడ్ దట్ ఇన్ఫ్లేషన్ ఏ ప్రకారంగా ఇది అర్థమైంది మీకు. ఇప్పుడు చూడండి, మీరు ఆయన ఒక 100 ల్యాప్టాప్స్ ప్రొడ్యూస్ చేసిండు. బజాజ్ ఎలక్ట్రానిక్స్లో, క్రోమాలో ఇవన్నిటికీ మనం వెళ్ళి అక్కడ నుంచి కొంటాం. హెచ్పి, డెల్, లెనోవా. మన తెలంగాణలో హైదరాబాద్కి ఒక 100 ల్యాప్టాప్స్ కావాలి. మన తెలంగాణలో హైదరాబాద్కి ఒక 100 ల్యాప్టాప్స్ కావాలండి. సో మనం వీళ్ళ తెలంగాణలో ఉన్న బజాజ్ ఎలక్ట్రానిక్స్, క్రోమా, రిలయన్స్ డిజిటల్ వాళ్ళు అందరూ మళ్ళీ సిటీసీ, మన ప్యారడైజ్ దగ్గర, చెన్నై ట్రేడ్ సెంటర్ దగ్గర లెట్ సపోజ్ 100 ఆర్డర్ చేసారు అందరు కలిసి. ఓకే, బజాజ్ ఎలక్ట్రానిక్స్ మాకు ఎన్ని పీసెస్ కావాలి, హెచ్బిది, డెల్ పీసెస్ అని వాళ్ళందరూ ఆర్డర్ చేసిండ్రు, వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసిండ్రు. ఓకే, అంటే వీళ్ళు ఏందండి, ఈ బజాజ్ ఎలక్ట్రానిక్స్ అండ్ క్రోమా, ఓకే, రిలయన్స్ డిజిటల్, ఓకే, దే ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ వాట్, హోల్సేలర్స్ కూడా చెప్తారు, వాళ్ళకి డీలర్స్ కూడా చెప్తారు. సార్ డీలర్ ప్రైస్ చెప్తారు కదా, అదే మీరు 2 వీలర్ 4 వీలర్ కొంటే ఆయన చూపిస్తాడు మీకు ఒక లిస్ట్. ఓకే, బండి కాస్ట్ ఇంత, లైఫ్ ట్యాక్స్ ఇంత, మళ్ళీ గవర్నమెంట్ది రోడ్ ట్యాక్స్ ఇంత, మళ్ళీ సార్ డీలర్ ప్రైస్ ఇంత, మాకు 10,000 ఎక్స్ట్రా వస్తుందని చెప్తాడు. సో వీళ్ళందరూ ఎవరు, హెచ్పి వాళ్ళు, డెల్ వాళ్ళు ఏమో ప్రొడ్యూసర్స్, దే ఆర్ ఆల్ వాట్, హోల్సేలర్స్ అండి. వీళ్ళందరూ ఎవరు, హోల్సేలర్స్. మళ్ళీ వీళ్ళు ఓకే, దే విల్ కాంటాక్ట్ విత్ దెమ్ ఆల్సో పీపుల్, రిటైలర్స్ వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకుంటారు. రిటైలర్స్ విల్ టేక్ ఫ్రమ్ కన్జ్యూమర్స్ ఆల్సో డైరెక్ట్లీ, దే విల్ హోల్సేలర్స్ విల్ డైరెక్ట్లీ సెల్ దేర్ కన్జ్యూమర్స్ ఆల్సో. సో బజాజ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు, క్రోమా వాళ్ళు రిటైలర్స్కి కూడా ఇస్తారు, ల్యాప్టాప్స్ అమ్ముతారు, అండ్ కన్జ్యూమర్స్కి కూడా డైరెక్ట్గా అమ్ముతారు. ఓకే, ఫైన్. సో రిటైలర్స్ మీరు అనుకోండి, సపోజ్ వీళ్ళు ఒకవేళ డీలర్స్ ఉంటే, రిటైలర్స్ చెన్నై ట్రేడ్ సెంటర్, మన ప్యారడైజ్లో, హైదరాబాద్లో ప్యారడైజ్ ఉంది కదా, ఆ ప్యారడైజ్కి లెఫ్ట్కి మనం టర్న్ చేసే, లేకపోతే స్ట్రేట్ వెళ్తే యూ విల్ గెట్ ఏ సిటీసీ, రైట్ సైడ్కి మీకు ఉంటుంది. అక్కడ చిన్న చాలా ల్యాప్టాప్ షాప్స్ ఉంటాయండి. వాళ్ళందరూ ఇక్కడైనా వెళ్తారు, ఓకే, లేకపోతే డైరెక్ట్ వీళ్ళకైనా ఆర్డర్ ఇస్తాడు, అది ఓకే. కానీ వీళ్ళు ఏమంటారంటే, కొంచెం మాకు మినిమం ఒక 100 అయినా ఆర్డర్ ఇస్తేనే మేము ఇస్తానని వీళ్ళు అంటారు. సో వాళ్ళు చిన్న షాప్ వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి తీసుకోకుండా వీళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు, అంతేనండి. ఎస్, ఫైన్. సో రీటైలర్స్, మళ్ళీ మనం ఇది మన కాన్సెప్ట్ అనమాట, కాన్సెప్ట్ మాట మనకు అర్థమైపోయింది. సో బజాజ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు, లెట్ సపోజ్ వీళ్ళు డీలర్స్, వీళ్ళు హోల్సేలర్స్ అనుకోండి. రీటైలర్స్ ఎవరు, షుజాత్ ఎలక్ట్రానిక్స్, సంధ్యా ఎలక్ట్రానిక్స్, రాజు ల్యాప్టాప్ సూపర్ మార్కెట్, ఓకే, ఇంకా జాకబ్ ఎలక్ట్రానిక్స్ అండ్ సేల్స్. మనమందరం ఏందండి, మనకు షాప్స్ ఉన్నాయి హైదరాబాద్లో, వీళ్ళు మన డీలర్స్, వీళ్ళ దగ్గర మనం పోవట్లేదు, ఎందుకంటే వాళ్ళు 100-200 ల్యాప్టాప్స్ ఆర్డర్ ఇవ్వమంటున్నారు, మనకు అంత అవసరం లేదు, మనకు ఒక 10 పీసెస్ చాలు. సో మనం వీళ్ళకి ఆర్డర్ చేసుకున్నాం, వీళ్ళు ఇచ్చేసిండ్రు, సో మనం కూడా కన్జ్యూమర్స్కి అమ్ముతున్నాం, అంతే కదండి. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మీరు మార్కెట్లో అనుకోండి, నేను కుర్కురే ఇవన్నీ గురించి కూడా మాట్లాడుతున్నాను. ఐ హ్యావ్ టేకెన్ ఏ ల్యాప్టాప్, కొంచెం అడ్వాన్స్గా ఎగ్జాంపుల్ తీసుకున్నాను. మీరు ఒక మిల్క్ ప్యాకెట్ ఇవన్నీ కూడా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అండి. ఓకే, విజయ డైరీ వాళ్ళు ప్రొడ్యూసర్స్, వాళ్ళ దగ్గర నుంచి షాప్ దగ్గర యూ విల్ గెట్ పెద్ద షాప్స్ ఉంటాయి. ఓకే, వాళ్ళు హోల్సేలర్స్, వాళ్ళు మళ్ళీ మన కిరాణా షాప్ దగ్గర దే విల్ గెట్ వాట్, వాళ్ళు మార్నింగ్ వచ్చి మీరు చూసుకునేమో మీ కిరాణా షాప్ దగ్గర. సో మార్నింగ్ ఒక 50 మిల్క్ ప్యాకెట్స్ విజయాది అవన్నీ వేసిపోతాడు ఆయన. ఓకే, సో అలా కూడా మీరు అనుకోవచ్చు. బట్ హియర్ ఆల్సో యూ కెన్ అండర్స్టాండ్ ఇన్ ద సేమ్ వే.
ఓకే, వీళ్ళే హోల్సేలర్స్, వీళ్ళు ప్రొడ్యూసర్స్, వీళ్ళు రిటైలర్స్ అండ్ మనమందరం కన్జ్యూమర్స్. ఓకే ఫైన్. సో మీకు లింక్ మాత్రం అర్థమైపోయింది. నా ఇప్పుడు చూడండి మీరు, నా యూ సీ దిస్. ఓకే, నా యూ సీ దిస్ ప్రొడ్యూసర్స్ అట్లానే చాలామంది ఉన్నారు. డైరీ మిల్క్, కుర్కురే, ఓకే, బయోటిన్, నెస్లే, లేస్, ఓకే, ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర. ఓకే, ఆల్ ఆఫ్ దీస్ ఆర్ దేర్. అంటే మినిమం మన డే టు డే యాక్టివిటీస్లో మనం ఏమేమి యూజ్ చేస్తాం, వెజిటబుల్, పొటాటో, అవన్నీ. ఓకే, దస్ ఆల్ విల్ బి బాట్ బై ది హోల్సేలర్. హీ విల్ బై, ఎవ్రీ హోల్సేలర్ విల్ బై ద రెస్పెక్టివ్. ఓకే, డైరీ వాళ్ళు డైరీ హోల్సేలర్ ఉంటాడు, కుర్కురే, చిప్స్, స్నాక్స్ వాళ్ళు వాళ్ళ హోల్సేలర్స్ ఉంటారు. ఓకే, లైక్ దట్ కంటిన్యూస్లీ హోల్సేలర్స్ ఉంటాయి అన్నమాట. హోల్సేలర్స్ మనకి డైరెక్ట్గా కాంటాక్ట్ చేయరు, వాళ్ళు రిటైలర్స్కి ఇస్తారు, రిటైలర్స్ కన్జ్యూమర్స్కి ఇస్తారు. అండర్స్టూడ్? ఎస్. ఇప్పుడు లెట్ సపోజ్ ప్రొడ్యూసర్కి ప్రైజెస్ ఇంక్రీజ్ అయింది అనుకోండి. ప్రొడ్యూసర్ దగ్గర ప్రైజెస్ ఇంక్రీజ్ అయినాయి అంటే ఏంటి? వీళ్ళ ప్రొడక్షన్, వీళ్ళ కంపెనీస్లో పనిచేసిన వాళ్ళు మాకు లాకౌట్ చేసేసాను, స్ట్రైక్ చేసేసాను. ఎందుకు చేసేసారు అంటే మాకు డబ్బులు శాలరీ పెంచాలి అని చెప్పిండ్రు, వీళ్ళు శాలరీ పెంచాలని చెప్పిండ్రు. ఓకే, సో లేబర్ డిమాండ్ అవ్వచ్చు, లేబర్ డిమాండ్ హయ్యర్ ప్రైస్, హయ్యర్ శాలరీస్, అది కూడా ఉండొచ్చు. ఓకే, మళ్ళీ అగ్రికల్చర్లో ప్రొడక్షన్ తక్కువ అయింది కాబట్టి ఓకే సప్లై తక్కువ అయిపోయింది. అక్కడ సప్లై తక్కువ అయితే వీళ్ళకి కావాల్సిన రా మెటీరియల్స్ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్లో వీళ్ళకి కొంచెం ఎక్కువ రేట్లో దొరికినాయి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఉండింది, మైనింగ్ క్వైరింగ్లో కూడా మెటల్స్ ఏం మంచిగా రాలేదు. ఓకే, సో అక్కడ కూడా సప్లై కొంచెం తక్కువ అయిపోయింది. సో ఈ కారణం వల్ల ఏమైందంటే ప్రొడ్యూసర్ ఏం చేసిండంటే వాళ్ళ ప్రొడక్ట్స్కి, రెస్పెక్టివ్ ప్రొడక్ట్స్కి ప్రైసెస్ ఇంక్రీజ్ చేసిండు, వీళ్ళకి ఇంక్రీజ్గా దొరికింది. సో వీళ్ళకి ఒక బాస్కెట్ ఉంది, ఆ బాస్కెట్ అంటే అందరు ఇచ్చినా మనకు కావాల్సింది అందరి దగ్గర నుంచి, అన్ని హోల్సేలర్ దగ్గర నుంచి మనకు ఒక్కొక్క ఐటెం కావాలి. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ బాస్కెట్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ బాస్కెట్. మనకు ఇవన్నీ కావాలి, అన్ని హోల్సేల్ దగ్గర ఒక్కొక్క ఐటెం కావాలి. మనకు ఎగ్ కావాలి, బ్రెడ్ కావాలి, అన్నీ కావాలి. ఓకే, మళ్ళీ హెచ్పి పెట్రోల్ పంప్లో మనకు అది కూడా కావాలి. ఓకే, పెట్రోల్ కూడా కావాలి. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటారండి. ఓకే, హోల్సేల్ వాళ్ళ దగ్గర ప్రైస్ ఇండెక్స్ అంటే ఒక్కొక్క ఐటెంది ప్రైస్. సో ఈ ప్రైస్ ముందున్న కంటే ఇప్పుడు కొంచెం పెరిగిపోయింది, ఇంక్రీజ్ అయింది. ఓకే, సో ఈ ప్రైస్ బట్టి గవర్నమెంట్ ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేయాలా, లేకపోతే వీళ్ళు మళ్ళీ రిటైలర్స్కి ఇచ్చారు. రిటైలర్స్ ఏం చేసిందంటే వీళ్ళ దగ్గర నుంచి కొని ప్రొడ్యూసర్ దగ్గర నుంచి హోల్సేలర్ 10 రూపీస్ ప్రాఫిట్లో తీసుకుంటే, ఓకే, మళ్ళీ హోల్సేలర్కి నుంచి రిటైలర్ 5 రూపీస్ ప్రాఫిట్ తీసుకుంటాడు. ఓకే, 10 రూపీస్ హీ విల్ మేక్ ప్రాఫిట్, హీ విల్ గివ్ టు రిటైలర్ విల్ సెల్ టు కన్జ్యూమర్. వెన్ రిటైలర్ సెల్ టు కన్జ్యూమర్ ఆయన 5 రూపీస్ ఆయనకి వస్తాయి. అందరూ అదే వాడుతున్నారు కాబట్టి హోల్సేలర్ 10 రూపీస్ అండ్ రిటైలర్ 5 రూపీస్ అదే తీసుకుంటున్నారు అందరూ. దాన్ని బట్టి ప్రోడక్ట్లో కాంపిటీషన్ ఉంది. లేస్లో, వేరే రేస్లో, లేకపోతే క్యాడ్బరీలో, నెస్లేలో, స్నిక్కర్స్లో. సో సేమ్ నడుస్తుంది కాబట్టి రిటైలర్ 5 రూపీస్ తీసుకుంటున్నాడు, హోల్సేలర్ 10 రూపీస్ తీసుకుంటున్నాడు. దట్ ఈస్ వై ఏమైందంటే ఇది చాక్లెట్స్ రేట్స్ అటు ఇటు ఒక 2-3 రూపీస్ అటు ఇటు ఉన్నాయి. ఓకే ఫైన్. ఒకవేళ వీళ్ళు 10 రూపీస్ తీసుకుంటే అంటే వీళ్ళందరూ అన్రెగ్యులేటెడ్ కదా, ఆయన వాళ్ళకి చెప్పలేరు తక్కువ చేయమని, ఆయన వీళ్ళకి చెప్పలేడు తక్కువ చేయమని. ఎవరిది వాళ్ళు కిరాణా షాప్లో, వాళ్ళు సూపర్ మార్కెట్ వాళ్ళు పెట్టుకుంటారు ప్రైసెస్. సపోజ్ ఆయన 10 రూపీస్ తీసుకుంటే కన్జ్యూమర్కి 10 రూపీస్ అంటే హోల్సేలర్ రిటైలర్కి అమ్మి 10 రూపీస్ ప్రాఫిట్ తీసుకుంటాడు, రిటైలర్ కన్జ్యూమర్కి అమ్మి 10 రూపీస్ ప్రాఫిట్ తీసుకుంటాడు. కానీ ఇక్కడ 10 రూపీస్ మార్జిన్ అవసరం లేదు. ఓకే 5 రూపీస్ ఉంటే కూడా ఆయనకు సరిపోతుంది. సో నేనేం చేస్తా అంటే అది అదర్ ప్రొడ్యూసర్. ఓకే సో ఆయన డైరీ మిల్క్ అనుకోండి, నేను స్నిక్కర్స్ అనుకోండి, ఆయన డైరీ మిల్క్, నేను స్నిక్కర్. నేనేం చేస్తా అంటే
నా రిటైలర్ ఏం చేస్తాడంటే 5 రూపీస్, అరే ఎందుకు రాబాయి నేను 10 రూపీస్ తినను 5 రూపీసే తింటానని ఆయన 5 రూపీసే తీసుకొని కన్స్యూమర్కి 5 రూపీస్ తక్కువ అమ్ముతాడు. సో ద అదర్ పర్సన్ హూ ఈస్ డైరీ మిల్క్ పర్సన్ హూ రిటైలర్ 10 రూపీస్ ప్రాఫిట్ తీసుకుంటాడు కదా ఆయన. సో ఆయన ఏం చేస్తాడు, అరే నాది చాక్లెట్స్ పోవట్లేదు అని ఆయన కూడా తక్కువ చేస్తాడు. ఓకే, సో అల్టిమేట్లీ ఏమవుతుందంటే ఒక ఫ్రీ మార్కెట్లో ప్రైసెస్ ఎట్లా స్టెబిలైజ్ అవుతుందంటే కన్జ్యూమర్కి ఏ ప్రైసెస్లో ద బెస్ట్ ప్రైస్ ఏం దొరుకుతుంది ఆ ప్రైసెస్ దగ్గర, బెస్ట్ ప్రైస్ అంటే ఎంత తక్కువలో కన్జ్యూమర్కి దొరుకుతుంది ఆ ప్రైస్ ఎవరైనా ఫిక్స్ చేస్తే ఆ ప్రైస్ దగ్గర అందరూ వెళ్తారు. అంటిల్ అన్లెస్ యూ డోంట్ హ్యావ్ ఎ యూఎస్పీ క్వాలిటీ అవన్నీ మీరు అడ్వర్టైజ్మెంట్ చేసుకొని మాది వాళ్ళది వేరే అని చెప్పుకొని దట్ ఈస్ అనదర్ మ్యాటర్. బట్ బేసికల్లీ బెస్ట్ ప్రైస్ ఇన్ ద మార్కెట్ ఈజ్ ద లీస్ట్ ప్రైస్. Best price in the market is the least price. The chocolate company which is giving the least price, all other will come to the least price. ఒకవేళ నేను నా రిటైలర్ 5 రూపీస్ తక్కువ చేసుకొని నాకు 5 రూపీసే ప్రాఫిట్ కావాలని కన్జ్యూమర్ దగ్గర నుంచి 10 రూపీస్ ప్రాఫిట్ కాకుండా 5 రూపీసే తీసుకుంటున్నాడు. వేరే రిటైలర్ అలా చేయలేదనుకోండి, కిరాణా షాప్ ఓనర్, ఆయన బతకలేడు, ఆయన ప్రొడక్ట్స్ పోవు. సో ఆ బాస్కెట్లో ఉన్నది ఇష్టం వచ్చినగా పెట్టలేము రేషన్ షాప్లో కూడా. ఓకే, ఒక ఎగ్గే చూసుకోండి మీరు, మీ కిరాణా షాప్లో 10 రూపీస్లో ఎగ్ దొరుకుతుందా? దొరకదు. కానీ రేషన్ షాప్ అయినా 10 రూపీస్ పెట్టుకోవచ్చు. కానీ ఎవరైనా తీసుకుంటారా? తీసుకోరు. ఎందుకంటే వేరే రేషన్ షాప్లో మీకు 5 రూపీస్ దొరుకుతుంది. రైట్ ఆర్ రాంగ్? సో అదే మిల్క్ ప్యాకెట్ మార్నింగ్లో 80 రూపీస్ ఉంటే ఈవినింగ్ వెళ్ళి చూడండి మీరు 22 రూపీస్లో ఇస్తాడు. ఎందుకు? అప్పటి వరకు అందరి దగ్గర సప్లై తక్కువ అయిపోతుంది కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకుందామని. రైట్ ఆర్ రాంగ్? ఎస్. కానీ మార్నింగ్ మాత్రం అందరూ అట్లనే అమ్ముతారు సేమ్ ప్రైసెస్లో. బికాజ్ అందరికీ బతకాలి, అందరిది ఐటమ్స్ సెల్ అవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఆయన ఎక్కువ పెట్టుకుంటే ఆయన బతకలేడు. సో ద మార్కెట్ ఇట్ సెల్ఫ్ విల్ ఓకే మేక్ ద ప్రైసెస్ టు సెటిల్ టు స్టెబిలైజ్ అన్నమాట. ఓకే ఫైన్. హోల్సేల్ దగ్గర కూడా ప్రొడ్యూసర్ నా ఇప్పుడు చూడండి, సమ్ పాయింట్స్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ యూ, ప్లీజ్ రిమెంబర్ దాట్. ప్రొడ్యూసర్ ఒక 100 రూపీస్లో అంటే ప్రొడ్యూసర్కి ల్యాండ్, లేబర్, క్యాపిటల్ ఆయన ప్రాఫిట్ కూడా, ఆంటర్ప్రెన్యూర్షిప్ ప్రాఫిట్ కూడా ఆయన అన్నీ చేసి ఒక లేస్ ప్రొడ్యూస్ చేసిండు. హీ హ్యాస్ ప్రొడ్యూస్ ఎ లేస్ 100 రూపీస్లో. హోల్సేలర్కి 100 రూపీస్లో అమ్మేసిండు. హోల్సేలర్ దగ్గర కూడా ల్యాండ్, లేబర్, ఇంకా ట్రాన్స్పోర్టేషన్ అవన్నీ ఉన్నాయి. వాళ్ళకు కూడా ఒక పెద్ద గోడౌన్ ఉంది, అక్కడ రెంట్ ఇవ్వాలి, అవన్నీ ఉన్నాయి. సో ఆయన ఏమన్నాడంటే ఒక్కొక్క లేస్ ప్యాకెట్ 120 రూపీస్లో అమ్మితే ఆ 20 ఎవ్రీ యూనిట్లో 20 రూపీస్ ఎక్కువ వస్తున్నాయి కదా, ఆ ఎక్స్ట్రా యూనిట్ 20 రూపీస్ ల్యాండ్కి రెంట్ అవన్నీ ఇచ్చుకొని ఆయన కూడా ప్రాఫిట్లో బతుకుతాడు. మళ్ళీ రిటైలర్ దగ్గర మన రేషన్ షాప్ ఆయన దగ్గర కూడా రేషన్ షాప్ రెంట్ ఉంటుంది, అవన్నీ ఇంకా పిల్లోడు ఉంటాడు, అవన్నీ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ అవన్నీ మేనేజ్ చేయాలి కాబట్టి ఆయన ఓకే నేను 130లో అమ్ముతా. కన్స్యూమర్కి ఎంతలో దొరుకుతుంది? 130లో దొరుకుతుంది. బికాజ్ రిటైలర్ చెకింగ్ 10 రూపీస్. రిటైలర్ చెకింగ్ చిన్న ఉంది కదా సెటప్, అందుకే. ఓకే, ఇప్పుడు కన్జ్యూమర్కి ఎక్కడి నుంచి దొరుకుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ గూడ్స్ రిటైలర్స్ దగ్గర. ఓకే, కన్జ్యూమర్ ఈజ్ బయింగ్ ఆన్ రిటైలర్, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటారు. మీన్స్ ద రేట్ ఎట్ విచ్ ద కన్జ్యూమర్స్ ఆర్ బయింగ్ ద ప్రొడక్ట్స్. At what rate? Retailer rate. And the rate at which the rate which is with the wholesalers buys from the producer, it is called as WPI, wholesale price index of basket. So ఇక్కడ ఒక బాస్కెట్ ఉంది, ఇక్కడ ఒక బాస్కెట్ ఉంది. సో ఏ బాస్కెట్ ఇంపార్టెంట్ మనకు ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి మీరే చెప్పాలండి. విచ్ బాస్కెట్స్ ఇట్ ఇంపార్టెంట్? ఓకే, ఈ బాస్కెట్తో సపోజ్ ఇది 2020లో 120 రూపీస్, అదే 2020లో 130 రూపీస్. ఓకే, మళ్ళీ ఇక్కడ 2021లో 130, 2022లో 140. సో కన్జ్యూమర్కి ఇన్ఫ్లేషన్ రేట్ అంటే కన్జ్యూమర్కి ఇన్ఫ్లేషన్ రేట్ క్యాలిక్యులేట్ చేయడానికి మీన్స్ హౌ మచ్ ఇన్ఫ్లేషన్ కన్జ్యూమర్ ఈజ్ బేరింగ్ యాక్చువల్లీ ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేయాలా, ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేయాలా? వెరీ కామన్ థింగ్. మీరు అంటారు సార్ రిటైలర్ దగ్గర నుంచి కదా సార్ మనం కొంటున్నాం, సో రిటైలర్ దగ్గర ఎంత ప్రైస్ ఎక్కువ అవుతుంది, అదే మనకు ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేయాలి మనం అక్కడ నుంచి. అంత ఇన్ఫ్లేషన్ ఎక్కువ అయిపోయింది. సో 100 రూపీస్లో 6 రూపీస్ ఇన్ఫ్లేషన్ అయింది, సో 106 రూపీస్. ఓకే, మళ్ళీ గవర్నమెంట్ ఏం చేసిందంటే
రూపీస్లో ముందు 10 రూపీస్ ట్యాక్స్ తీసుకున్నది, 10 రూపీస్ ట్యాక్స్ తీసుకున్నది. గవర్నమెంట్ ఏం చేసిందంటే ఓకే 6 రూపీస్ ఇన్ఫ్లేషన్ అయింది కదా, 4 రూపీస్ అయినా తక్కువ చేద్దామని. గవర్నమెంట్ సెడ్ దట్ ఓకే 10 రూపీస్ చేయకండి, 106 రూపీస్ అంటే 6 రూపీసే ఇవ్వండి, 6 రూపీసే ఇవ్వండి ట్యాక్స్లో. సో గవర్నమెంట్ ట్యాక్స్ డిక్రీజ్ చేసింది. ఎందుకంటే ఇక్కడ ఇన్ఫ్లేషన్ ఎక్కువైంది కాబట్టి. ఎందుకంటే మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ మనకు దొరకాలి, అన్ని ప్రొడక్ట్స్ మనకు దొరకాలి. సో గవర్నమెంట్కి తెలుస్తుంది, కానీ ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేస్తే వాళ్ళు హోల్సేల్ ప్రైస్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తే గవర్నమెంట్కి తెలుస్తుందా? తెలీదు. ఎందుకంటే 130 రూపీసే కదా ఇక్కడ నుంచి మనం కొనట్లేదు, మనం కొంటున్నాం రిటైలర్ దగ్గర నుంచి. సో రిటైలర్ దగ్గరే మనకు అస్సలు అర్థమవుతుంది. కాబట్టి గవర్నమెంట్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్సే వాడుకుంటుంది టు క్యాలిక్యులేట్ ఇన్ఫ్లేషన్. సో దాట్ ఎట్లా మనం జనాలకి ప్రొడక్ట్స్ ప్రాపర్ రేట్లో దొరుకుతున్నాయా లేదా, వాళ్ళ అఫోర్డబుల్ రేట్లో దొరుకుతున్నాయా లేదా అని. మీరు అనుకుంటారు సార్ 6% ఎక్కువైతే 6% ట్యాక్స్ డిక్రీజ్ చేసుకోవచ్చు కదా అంటే నో. ఎందుకంటే మినిమం ఇన్ఫ్లేషన్ ఈజ్ గుడ్. మినిమం 2% ఇన్ఫ్లేషన్ మంచిది అనమాట. దట్ ఎందుకు మంచిది మళ్ళీ నేను చెప్తాను తర్వాత, బికాస్ వీఆర్ హ్యావింగ్ ఎ డిస్కషన్ ఆన్ ఇట్. ఓకే ఫైన్. Or else we have already seen, I guess. We have already seen that. Okay, we have seen that. So I think you got everything what is there on the board. Okay, Andy. Right. Now, conceptual development complete అయిపోయింది మీది with regard to inflation. దేని బట్టి క్యాలిక్యులేట్ చేయాలి, ముందు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్తో క్యాలిక్యులేట్ చేసిండు, తర్వాత బుద్ధి వచ్చింది వాళ్ళకి, అరే అది తప్పు కదా, జనాలు తీసుకుంటున్నారు కన్జ్యూమర్ దగ్గర రిటైలర్ దగ్గర నుంచి, మనం ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేసినాం హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ నుంచి. మళ్ళీ చేంజ్ చేసేసి కన్జ్యూమర్ ఎక్కడి నుంచి కొంటున్నాడు అక్కడ ఎంత ఇంక్రీజ్ అవుతుంది, అదే మన ఇన్ఫ్లేషన్ అంటే ఇన్ఫ్లేషన్ ఫ్యాక్ట్స్ అని మాట. దాన్ని బట్టి మనం పాలసీస్ చేసుకోవాలని అర్థమైంది.